అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని సాయినాథను ప్రార్థిస్తున్నాను. అయితే వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మరండి. ఇదండి టమాటా చట్నీ చేస్తున్నాను ఈరోజు మా వాళ్ళకి టిఫిన్లోకి. ఒకసారి టీ పెట్టుకున్నాను. ఉప్పు, 4 వెల్లుల్లిపాయలు వేసి ఇవన్నీ అంబలు చేసుకున్నాము. పెట్టేసుకున్నాము. ఇడ్లీ కూడా అయిపోయిందండి. ఇడ్లీ కూడా పెట్టేసాను. ఇప్పుడు స్టవ్ వేడెక్కున్నప్పుడు చట్నీ చేస్తాను. ఇదండి చట్నీ అయిపోయింది. దోశ వేసుకున్నాను. ఆల్రెడీ టైం అయిపోతుంది. ఫాస్ట్గా వేయాలి. మార్నింగ్ అయితే మాకు ఎక్కువ దోశ ఇడ్లీయే ఉంటాయండి. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇంకేమి తినరు. ఒకరు ఎక్కువ మా ఇంట్లో రెండే. కొన్ని మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. అలా వచ్చేటప్పుడు కొంచెం 3 బొబ్బస్పల్లి ఇలా ముగ్గిపోయి ఉన్నాయి. ఇంకేమైనా పాడు చేసి వస్తాయని తెంపేసి తీసుకొస్తానండి. మొన్న ఒకటైతే షేర్ చేశాను కదా, ఇప్పుడు ఏకంగా 3 ముగ్గాయి దగ్గర. ఎవరికైనా ఇస్తాను. మా ఇల్లు కట్టిన మేస్త్రికి కింద ఆవిడ అడిగింది, పక్క ఆవిడ, మా కింద ఇంట్లో పక్కన ఉంటుంది అక్కడ ఆవిడ అడిగింది, ఒక పండుగని మీరే తినేస్తారేంటి, మాకు ఒకటి ఇవ్వచ్చు కదా అన్నది. ఆవిడకి ఒకటి ఇస్తాను, ఒకటి మేము తింటాము. ఇంకేటి ఇవ్వండి కూరగాయలు కూర్చొని కట్ చేసుకున్నాను. కాలీఫ్లవరు, గ్రీన్ పీస్, ఆనపకాయ, ఉల్లిపాయలు, టమాటాలను. ఇదిగోండి చీరలు శ్రావణ మాసంలో తీసుకున్నాను. ఈ చీర ఎలా ఉందో చెప్పండి. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ లాంటిది. ఇదైతే వాష్ చేద్దాం అనుకుంటున్నానండి. దీని మీద బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాను, మగ్గం వర్క్ చేయించాను. నెక్స్ట్ ఈ చీర కూడానండి. ఈ చీర మీద బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ కుట్టించాను. అయితే ఇవి ఇలా వాష్ చేద్దాం అనుకుంటున్నానండి. రోజు డ్రై వాష్కి ఇస్తే అవి బాగోట్లేదండి. ఒక ఛానల్లో కూడా చూశాను, డ్రై వాష్కి ఇవ్వవసరం లేదు, ఇలా వాష్ చేయండి మీరు, బాగుంటాయి అని అన్నారండి. ఒక పక్క కుక్కర్ పెట్టానండి, పప్పు ఆనగా వేసాను, విజిల్ వస్తుంది కదా. ఇలా 2 పనులు చేసుకుంటాను, తెలుసు కదా మీకు. అయితే ఈ చీర ఎలా వాష్ చేస్తానో చూడండి. ఇప్పుడు టబ్లోకి వాటర్ వేసుకున్నాను, షాంపూ వేసుకుంటున్నానండి కొంచెం.
ఎక్కువ కట్టలేదండి, కాకపోతే రోజు వర్షం పడిపోయింది. దానివల్ల అంతా కొంచెం చెమ్మగా తడిచిపోయి ముక్కు వాసనలా వస్తున్నాయి. ఇదేమో తిరుపతి వెళ్ళినప్పుడు గట్రా 2-3 సార్లు కట్టేసాను పట్టు చీర అయితే. వాష్ చేస్తున్నాను. అండి చీర అయితే ఇలా నానబెట్టేసుకుంటున్నాను. అందులో ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని కొంచెం ఇలా చేసి జాడించి ఆరబెట్టేస్తాను. నానబెట్టేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కుక్కర్ దించేసి రైస్ పెట్టుకున్నాను. రైస్ పెట్టేసి కడాయి వేసుకుందామండి. సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి, కొంచెంసేపు నాననివ్వాలి. సాల్ట్ వాటర్లో పురుగులు ఏమైనా ఉంటాయి. ప్రస్తుతానికి అయితే చూసానండి, పురుగులు లేవు ఏమీ. ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత, ఇది అసలే చిన్న మంట వస్తుంది, నేను సిమ్లో పెట్టాను. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయిందండి. ఆనియన్స్ వేసుకోవాలి. ఇవ్వండి ఆనియన్ వేగిపోయాక ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకున్నాము. కొంచెం గోరువెచ్చని నీటిలో సాల్ట్ వేసి వేయాలండి కాలీఫ్లవర్ని. చూడండి కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నాను. అయితే మీకు ఈరోజు హెయిర్ టిప్ చెప్దాం అనుకున్నానండి. మా అబ్బాయి ఏమో హెయిర్ లేదు కదా, నీకు హెయిర్ టిప్ ఏంటి చెప్తావు అని వెటకరించాడు. అయినా చెప్తానండి, మీకు యూజ్ అవుతుంది కదా, అందుకనే చెప్దాం అనుకున్నాను. కానీ ఈరోజు కొంచెం అవ్వలేదు. చీరలు అవి నానబెట్టుకోను, వంట చేయడం ఒక పక్క, ఈ పనులన్నీ ఉన్నాయి. చెప్తాను, మరొక రోజు చెప్తానండి, తప్పకుండా చెప్తాను. ఇదైతే మీకు బాగా యూజ్ అవుతుంది హెయిర్ టిప్. ఇదిగోండి పప్పు విజిల్ అయిపోయింది. తాలింపు వేసుకుందాము. పప్పులో కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం బాగా మ్యాష్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తప్పలు పెట్టి లేదా కళాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పోపు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. కంపల్సరీగా పప్పు అనేసరికి పచ్చి కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఉండాలండి తాలింపుకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పాడైపోయిన ఆకులంతా తీసి కడిగానండి. ఇదిగోండి పోపు అయితే వేగిపోయింది కదా. వేసుకుంటున్నాము. కొంచెం ఇది కడిగి కూడా నీళ్ళు వేసుకొని ఉడకబెట్టేస్తున్నాము. కడిగి వేసుకున్న తర్వాత పోపు కొద్దిగా ఉడకనిద్దామండి. కొంచెం నేనైతే ఈరోజు టమాటీలు ఎక్కువ వేసుకున్నానండి, అందుకని ఉలిపేసుకోవటం లేదు, మరి పుల్లగా అయిపోద్ది కదా. ఆ పక్క ఇది వేగుతుందండి. వేగిపోయాక లేదా గ్రీన్ పీస్ అయితే వేసుకుందండి. ఒక అందులో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆపేస్తున్నాను ఇంకా స్టవ్ పెట్టుకుని. అబ్బాయి లెగిసాడు, కొంచెం
దోసల పిండి ఉంది కదా, అది లాస్ట్ అయిపోయిందాక దాంట్లో జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం గోధుమ పిండి, వేసి బోండాల్లో కొనుక్కుల్లా వేసుకుంటాను. ఈలోపు ఆయిల్ వేడెక్కుతుంది. ఇవ్వండి, ఆయిల్ వేడెక్కింది, కలిపేసుకున్నాను, కొనుక్కుల్లా వేసుకుంటాను. పుల్లగా పులిసిందే కాబట్టి ఆల్రెడీ పెరిగేమీ వేసుకొని అవసరం లేదండి. ఇలా వేసుకుంటే ఇదిగోండి వేగిపోయి ఇవైతే తీసుకుందాము. ఇదిగోండి పునుకులు అయితే రెడీ అయిపోయి ఒక టమాటా చట్నీతో తినేస్తాము మీ ఇద్దరమని. ఇదండి కూర కూడా అయిపోయింది. ఇది ఆపి ఇన్ని పనులు అయ్యేసరికి ఇది బాగా ఫ్రై అయిపోయింది. కలుపుతూ ఉన్నానండి, తిరుగుతూను అయిపోయింది. ఇవ్వండి బాగా అయిపోయిందండి, ఆపేస్తాను. వంట అయిపోయింది.